పేజ్ నెంబర్ 116 కాంపౌండ్ కాన్సనెంట్స్. ఈ కాంపౌండ్ కాన్సనెంట్స్ అంటే ఈ డబుల్ కాన్సనెంట్స్కి డబుల్ కాన్సనెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాం కదండి, పల్ల పర్ర సిరీస్. ఆ పల్ల పర్రతో పాటు ఇవి ఎడిషన్గా ఇంకొక 6 ఉంటాయి. వాటిని డబుల్ కాన్సనెంట్స్ అంటాము. వీటిని కాంపౌండ్ కాన్సనెంట్స్ అంటాము. కాంపౌండ్ అన్న డబుల్ కాన్సనెంట్స్ అన్న రెండు ఒకటే. అయితే ఇందులో ఏంటంటే క్వా కా కింద వావత్తు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ కేకి ఇప్పుడు స్మాల్ హుక్ పెట్టారనుకోండి ఇనిషియల్గా అది ఏమవుతుందంటే క్వా అవుతుంది. ఇప్పుడు లార్జ్ హుక్ పెట్టారనుకోండి అది ఏమవుతుందంటే క్వా అవుతుంది, అది కళ్ళు అవుతుంది, ఇదేమో క్వా అవుతుంది. అలాగే జీకి గాకి లార్జ్ హుక్ పెట్టి రాసామనుకోండి ఇదేమో గ్వా అవుతుంది. క్వా గ్వా అంటే ఇంకా కేవి ఇలా రెండు రాయకలేదు, ఇలా గేవి రెండు రాయకలేదు. ఇలా రాస్తే ఏమవుతుందంటే అది కెన్వి గివ్వి అలా 2 వర్డ్స్ అయిపోతుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే క్వా గ్వా రాసుకోండి. అలాగే ఎమ్ అనేది లైట్ స్ట్రోక్. ఇప్పుడు ఈ ఎమ్మని థిక్ చేసామనుకోండి అది ఏమవుతుందంటే ఎం తర్వాత పి అని అవ్వచ్చు, లేకపోతే ఎం తర్వాత బి అని అవ్వచ్చు. ఇంప్ ఆర్ ఇంబ్ ఏమండి, ఇది ఎమ్ని థిక్ చేస్తే ఎంప్ ఆర్ ఎంబ్. అలాగే ఎల్ అనేది అప్వర్డ్ ఎల్, డౌన్వర్డ్స్ ఎల్ అని మనకి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎల్ అనేది లైట్ స్ట్రోక్. ఇప్పుడు ఆ లైట్ స్ట్రోక్ని ఏం చేస్తామంటే థిక్ చేస్తాం. థిక్ చేసి ఏం చేస్తామంటే డౌన్వర్డ్ రాస్తాం. ఈ లర్ర ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ డౌన్వర్డ్ స్ట్రోక్స్ మాత్రమే థిక్ చేస్తే అది ఏమవుతుందంటే ఫాలోయింగ్ ఆర్. ఇంకా ఎల్ ఆర్ అని ఇలా రెండు స్ట్రోక్స్లో రాయక్కర్లేదు. ఒకటే స్ట్రోక్ డౌన్వర్డ్ ఆర్ రాస్తే సరిపోతుంది. అలాగే ఆర్ తర్వాత ఆర్ అంటే ఇప్పుడు 2 ఆర్లు ఇలా రాయడం అవసరం లేదు, ఒకటే ఆర్, అది కూడా డౌన్వర్డ్ ఆర్. మనకి అప్వర్డ్ ఆర్, డౌన్వర్డ్ ఆర్ అని 2 ఉన్నాయి. అందులో మనం యూజ్ చేసేది ఏంటంటే డౌన్వర్డ్ ఆర్ని థిక్ చేస్తాం. థిక్ చేస్తే ఏమవుతుందంటే ఫాలోయింగ్ ఇంకో ఆరు ఫాలో అవుతుందంటే రర్ అన్న సౌండ్. అలాగే వా ఇప్పుడు స్మాల్ హుక్ పెట్టారనుకోండి, స్మాల్ హుక్ పెడితే ఇదేమో వి అనే సౌండ్ అని చెప్పాం. ఇప్పుడేమో ఏం చేస్తారంటే లార్జ్ హుక్ పెట్టి రాస్తారు. లార్జ్ హుక్ పెట్టి రాస్తే ఏమవుతుందంటే వా డబ్ల్యూహెచ్. ఇప్పుడు మనకి తెలుగులో వా ఉంది, వా అని లేదు. ఇంగ్లీష్లో వా అనే సౌండ్ అనమాట. అంటే డబ్ల్యూఈవి వస్తుంది, ఇక్కడేమో డబ్ల్యూహెచ్, ఇదేమో డబ్ల్యూహెచ్ వా. ఇది ఓన్లీ ఫర్ డబ్ల్యూకి అయితే ఇది స్మాల్ హుక్. డబ్ల్యూహెచ్ వా అనే సౌండ్ రావాలంటే ఏం చేయాలంటే లార్జ్ హుక్ అని పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. క్విక్ ఏం చేయాలంటే క్వా కా అంటే 2 కే అనమాట, క్విక్. అలాగే లింగ్విస్ట్ అలాగే అంప ఆర్ఎం ఉంది. క్యాంప్ అలాగే ఫిల్లర్ ఫీ రాసి ఓన్లీ డౌన్వర్డ్ ఎల్లను మాత్రం థిక్ చేసుకోవాలి, చూడండి ఫిల్లర్. అలాగే పోరర్ పీని డౌన్వర్డ్ రాసి ఆర్ ఓన్లీ డౌన్వర్డ్ ఆర్ థిక్ చేస్తాం. ఇంకా 2 సార్లు పోరర్ అని ఇలా రాయడం అవసరం లేదు, ఒకటే స్ట్రోక్ పీని డౌన్వర్డ్ రాసి డౌన్వర్డ్ ఆర్ రాసుకుంటే సరిపోతుంది. పోరర్. వా చెప్పాయి కదండి, వా డబ్ల్యూహెచ్ ఆర్ వేర్. అలాగే విప్, ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ కాంబినేషన్. ఓన్లీ సింగిల్గా వస్తే స్మాల్గా పెడతారు, డబ్ల్యూహెచ్ వి అన్న సౌండ్ వస్తే ఫుల్ స్ట్రోక్స్ అనేది రాసుకుంటారు ఇక్కడ. అలాగే ఈ ఎంపు ఆర్ 2 అన్నీ కలిసి వచ్చినాయి అనుకోండి, ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఈ పర్రకి ఇవ్వాలి, దీన్ని టిక్ చేయకూడదు. ఈ లాస్ట్ కేసులో పర్రని పెట్టుకోవాలి తప్ప దీన్ని ఎంబ రాసేసుకొని ఆర్ఎస్ రాసుకోకూడదు, ఇది రాసుకోవాలి.